కానీ ఎందుకంటే నువ్వు జెండా దించితే ఎవడన్నా వీడియో తీసుకునేవాడు బాగా తీసుకుంటాడు. నువ్వు జెండా అయితే ఎట్లయితుంది ఆయన టీడీపీ వాళ్ళు ఈ డాడీస్ అందులో దూరిపోయింటారు. నువ్వు పంపించే లోపల వాళ్ళే పంపిస్తారు. ఏమే రాఘవేంద్ర రెడ్డికి ఉరుకుందీరని సాక్షిగా చెప్తున్నాను, ఆయన ఏ సవాల్ ఇచ్చినా నేను రెడీ ఆయన సవాల్ స్వీకరించడం. ఉరుకుందీరని పోదామా రెడీ, కోసికి పని అయిపోయినాక ఎల్లమ్మ గుడికి పోదామా రెడీ, బస్సులతో పుట్టుమలతో ఆంజనేయ స్వామి మన పుట్టుమలతో ఆంజనేయ స్వామి పోదామా రెడీ, బస్సులతో పై రంగ స్వామి గుడికి పోదామా రెడీ, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి గుడికి పోదామా రెడీ. బరాబర్ వస్తా. నువ్వు ఏ క్వశ్చన్లు అడుగు నిరపక్షపాతంగా మొదమోటంగా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకోకున్నట్లు నిజాలే చెప్తాను. ఎదురుగా పచ్చి నిజాలే చెప్తా. నీ చరిత్ర నువ్వు చెప్పు, నా చరిత్ర నేను చెప్తాను. నేను చెప్పే పనే లేదు. నేను నా పుట్టుకతో ఎట్లా ఆడిది, మా ఆయన పుట్టుక ఎట్లా ఆడిది, మా తాత పుట్టు ఎట్లా ఆడదని అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా వచ్చాడో మీకే తెలుసు. ఉన్న అనవసరంగా ఏదో వస్తుంటారు, నేను హీరోని కావాలా నెక్స్ట్ అనే విధంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎవరి గురించి పట్టించుకొని మనకు అభివృద్ధే ముఖ్యం. మీ కుటుంబాలే మాకంటే ముందు మీ కుటుంబం ముఖ్యం. మీ భార్య, మీ పిల్లలు, మీ కొడుకులు, మీ మనవాళ్ళు, వాళ్ళ తర్వాతే ధర్మిరెడ్డి అయినా, బాలనారెడ్డి అయినా, ప్రదీప్ రెడ్డి అయినా. ఫస్ట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మకు అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిడు ఎవడు. కాబట్టి లేడీస్ అక్కోళ్ళు కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ మన కుటుంబం ప్రేమించినాకే బయట వాళ్ళని ప్రేమించగలుగుతాం. కానీ ఊరిని నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం అంటే అమ్మకు అన్నం పెట్టలేము కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చెప్తే ఏమే అంతేందుకు మా ఆధారం సర్కిల్ చూస్తే తెలుస్తుంది ఎట్లుంటుందో. సర్కిల్ ఒక 4 కడ్డీలు వేసి ఒక పెయింట్ కొడితే నీట్గా ఉంటుంది రాఘవేంద్ర సర్కిల్. అది అమ్మకు అన్నం పెట్టలేనివాడు కానీ పిన్నమ్మకు దేశం పంచుకొని తిరిగినట్టు నేను బంగారు గాజులు చేపిస్తాను, బంగారు గాజులు చేపిస్తాను. నేను చూపిస్తా, ఛాలెంజ్గా చూపిస్తాను. ఈరోజు మిగతా కులాలు కూడా కాదు, బీసీ ఎవరైతే వాల్మీకి సోదరులని గొప్పగా మా వాల్మీకి సోదరులు నేనే అంతా అని చెప్పుకుంటున్నాడో ఈ రోజు కూడా కూలికి పోతే పొట్టగొడవని వాల్మీకి సోదరులు నేను చూపిస్తాను. నువ్వు ఛాలెంజ్ అవ్వాలి రాఘవేంద్ర రెడ్డి, నీకు ఛాలెంజ్ చేస్తున్నా రెడీ అవ్వాలి. నువ్వు దీనికి నువ్వు కోట్లు సంపాదించుకొని నువ్వు వెనక పెట్టుకునేది కాదు. లేని వాళ్ళకి సాయం చేయి, 10 మందికి ఉపయోగపడితే అదొక పేరు. నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఇట్లా మాట్లాడేటప్పుడు మీరే అంటారు రెడ్డి నువ్వు మాట్లాడేది అది తప్పు మాకు చేసినాడని మీరే చెప్తారు నాకు. కాబట్టి ఆయన ఊరికి ఏం చేయరు. నేను ఈరోజు చెప్తున్నా, నా ఆస్తి మొత్తం నేను రాసిచ్చేకి రెడీ. నా ఆస్తి మొత్తం నేను రాసిచ్చేకి రెడీ. మంత్రాలయం నియోజకవర్గానికి నువ్వు రెడీయా? మంత్రాలయం నియోజకవర్గానికి నా ఆస్తి మొత్తం నేను రాసిచ్చేకి రెడీ. నువ్వు మొదలైతే నీ అప్పకి సరిగ్గా పుట్టింటే నేను రెడీ. నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? రా మన రాఘవేంద్ర స్వామి గుడికి పోదామా, ఉరుకుందేదని గుడికి పోదామా, బస్సుల్లోటి గుడికి పోదామా, ఏ గుడికి ఏ ఊర్లో ఏ గుడికి ముందు నిలబడినా నేను రాసిచ్చేస్తాను. తిరిగి కూడా చూడండి నా జనాల కోసం. నేను ఒక్క రూపాయి నా దగ్గర లేకున్నట్లు, నా గొంతులో ఏం లేకున్నట్లు నా జనాల కోసం నేను ఇచ్చాను. నా జనాలు కాదు, నా కుటుంబ సభ్యుల కోసం నేను ఇచ్చాక రెడీ. నువ్వు రెడీ రాఘవేంద్ర? ఉద్దురు మాట చెప్పొద్దండి. నిద్ర లేకున్నట్లు నాలుగు ఎముక లేదని ఎట్లయినా చెప్తాడంట వృద్ధులు. కాబట్టి అవన్నీ వద్దు. ఈరోజు ఉరుకుందీరని సాక్షిగా నీకు సవాల్ ఇస్తున్నా. నిజంగా నువ్వు మీ అప్ప రామరెడ్డికే నువ్వు పుట్టిండే, నా అప్ప నేను బాలనారెడ్డిగా నేను పుట్టిండే, నేను నా యావదాస్తి నా తండ్రి నుంచి సంపాదించే నా యావదాస్తి మంత్రాలయం నియోజకవర్గం రాసి ఒక గుడిసెలో నేను బతకడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? కాబట్టి ఎవరు మాటలు వినొద్దండి. ఖచ్చితంగా మనకి డెవలప్మెంట్ ముఖ్యము. తప్పకుండా మీ అందరు ఆశీర్వాదం. ఒక్కసారి మన ఆయన మినిస్టర్ చేస్తే ఉరుకుందీరాన్ని మన ఉరుకుందు గ్రామాన్ని నేను దత్తత తీసుకొని అంచెల వారీగా డెవలప్ చేసుకుంటూ వస్తాను. ఆయన ఎవరైనా రాని, ఎప్పుడైనా రాని ఈ వీడియో అక్కడ చేస్తే కూడా చాలా సంతోషపడతాను. నా ఆస్తి నేను ఇచ్చాక ఇప్పటికీ రెడీ, ఎప్పటికీ రెడీ. నేను ఊరిని అర్ధరాత్రి అపరాత్రులు రండి, నా ఇల్లు తెరిచిద్దాను, మీరు ఎప్పుడైనా రండి నా కొంపు తెరిచిద్దాను. నేను అబద్ధాలు చెప్పను. రాత్రి పూట నేనేం తెలుసును. పొద్దున పూట మాత్రమే రండి, ఎప్పుడైనా తెరిచింటాను. ఇంకా పొద్దున్న వస్తేనే తట్టుకునేది ఎక్కువైపోయింది. రాత్రి వస్తే నేను ఎప్పుడు తట్టుకోవాలా? ఆయనకి దేవుడు దండికి ఇచ్చాడేమో. అవన్నీ ఎందుకు? నేను ఆస్తి పంచడానికి రెడీ. నాది నా తండ్రి నుంచి సంప్రదించే ఆస్తి నేను మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. నీ సరిగా నేను బతకడానికి కూడా రెడీగా ఉన్నాను. నువ్వు మీ అప్ప మధ్య రామరెడ్డి మధ్యకే పుట్టింటే, నేను బాలనారెడ్డి మధ్యకే పుట్టింటే
నేను చూపిస్తాను నేనేమన్నా నేను ఏంటంటే చెప్తాను. దయచేసి ఇప్పుడు కార్యార్జితమైంది, దయచేసి క్షమించి ఇది ఒక్కసారి లేట్ అయిందని క్షమించి 2 ఓట్లు, ఒకటి బివై రామాయణ గారికి, ఒకటి మా నా తండ్రి గారైన బాలనాగిరెడ్డికి 2 ఓట్లు వేసి చెప్పండి. ఈ వీడియో ఆయనకి ఎక్కడైనా చేర్చింటే కనుక పంపించండి దయచేసి. ఆయన సవాల్కి ఎప్పుడు లేట్ అవుతుంది అప్పుడు పోయేదాడు మొక్కొస్తుంది. ఎందుకంటే 10 గంటలు